సాధారణంగా అపకారం అంటే అది ఎదుటివారికి తలపెట్టేది గాను, ఎదుటివారికి చేసేది గాను మనకి ముందుగా అర్థమవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి రెండో వ్యక్తికి చేసేదే అపకారం అని మనకి అనిపిస్తుంది. కానీ మానసిక సమస్యల విషయంలో ఆలోచిస్తే ఏ వ్యక్తి అయితే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి చేసే అపకారం తనకే ఉంటుంది. అంటే తను తనకే అపకారం చేసుకుంటూ ఉంటాడు. అంటే స్వీయ అపగారిగా మారతాడు. ఈ మానసిక సమస్యల కారణంగా తన పట్ల తనకే ద్వేషం జనించటం వలన ఈ విధమైనటువంటి స్వీయ అపగారిగా మారే అవకాశం ఉంది. తనకి తను నచ్చకపోవడం, తను చేసే పనులేవి నచ్చకపోవడం, దాంతో పాటుగా చుట్టుపక్కల అందరూ చేసేవి నచ్చడం, అలా తను చేయలేకపోతున్నానని అనుకోవడం, ఈ రకంగా తనని తను నిందించుకోవడం దగ్గర మొదలయ్యి చివరికి తనని తను హింసించుకునే స్థాయి వరకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వాటిని జయించడానికి ప్రయత్నించరో, వాటి మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించరో, వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించరో వాళ్ళు తప్పనిసరిగా ఈ విధమైనటువంటి స్వీయ అపగారిగా మారే అవకాశం ఉంది. ఎలా జరుగుతుంది ఈ స్వీయ అపకారం అని మనం తెలుసుకోవాలంటే, ఆ వ్యక్తి తనకి ఏం కావలసి ఉన్నా పట్టించుకోరు, తమ ఆనందం ఏమిటో పట్టించుకోరు, తమ సుఖదుఖాలకు అతీతంగా ఉండాలనుకుంటారు, ఏదో మూల ఉండాలనుకుంటారు, ఏ విధమైన స్వీయ ప్రయోజనాలకి కృషి చేయరు, స్వీయ ఆనందానికి ప్రయత్నించరు, నిరాసక్తంగా ఉండడం, నిర్లిప్తంగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం, దేని పట్ల ఆసక్తి లేకపోవడం, వీటన్నిటికీ ఇవన్నీ కూడా ఆయా వ్యక్తుల్లో కనిపించే స్పష్టమైన లక్షణాలు. ఈ విధమైనటువంటి వ్యక్తులు బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి, తల దూకోవడం దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండరు. అంటే స్వీయ అలంకారం దగ్గర నుంచి కూడా, అంటే ఒక బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా అయినా తయారవుదాం అనే ఆసక్తి కూడా లేని పరిస్థితి. మంచి బట్టలు ఉన్నా సరే, ఆర్థిక పరిస్థితి బాగున్నా సరే, ప్రతి పనికి బద్ధకిస్తూ ఉంటారు. ఏ పని త్వరగా చేయలేరు. ఎందుకంటే ఆసక్తి ఉండదు. తనకి తను మంచి చేసుకునే ఆలోచన ఆదరించరు. తమకి తాను సుఖపడే ఆలోచనని లెక్క చేయరు. తమకది ప్రయోజనం కలిగిస్తుందన్నా చేయరు. ఆ విధంగా స్వీయ అపకారిగా మారే అవకాశం ఉంది. ఎంచేత అంటే తమ మీద తమకి ఆసక్తి ఉండదు. ఎంచేతంటే తమ మనసు మానసిక సమస్యలతో ఉండడం, ఈ మానసిక సమస్యల కారణంగా శారీరక అనారోగ్యం కూడా పీడించడం, వీటి వలన ఒక విధమైన అనాసక్తి, దానివల్ల స్వీయ అపకార స్థితి కలిగే అవకాశం, తనకి తనే అపకారం చేసుకునే పరిస్థితి. ఈ విధంగా నచ్చకపోవడం వల్ల ఆ సమస్యలు తనకే ఉన్నాయనే భావనలో ఏ మానసిక సమస్య అయినా సరే ప్రపంచంలో ప్రతి మానసిక సమస్యతో బాధించబడే వ్యక్తులు అనేక మంది ఉంటారు. ఏ కొత్త సమస్య ఈ ప్రపంచంలో రాదు. ఏదైనా సమస్య ఉందంటే ప్రపంచంలో అన్ని చోట్ల, అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో ఉన్నట్టుగానే మనం భావించాలి. ఆ విధంగా ఒక మానసిక సమస్యలు అనేవి ఒక సర్వం ఉంటుంది, అన్ని చోట్ల ఉంటాయి, మనలా సఫర్ అయ్యే వ్యక్తులు చాలామంది ఉంటారు అనేది ముందుగా తెలుసుకోవాలి. నాకే ఉన్నాయనే ఆలోచనలో ఎక్కువ మంది ఉండడం జరుగుతోంది. ఏదైనా సమస్య తనలో ఐడెంటిఫై చేసుకోగలిగితే ఇది నాకే ఉంది, ఎలా వచ్చిందో తెలియదు, నేనే సఫర్ అవుతున్నాను, నాకొచ్చింది ఏంటి సమస్య అని తమ స్వీయ ద్వేషం అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే ఆ సమస్య ఎవరితో బయటికి చెప్పుకుంటే
ఉన్నదనే బయట కూడా ఉందనే విషయం తెలుస్తుంది. ఎవరితో చెప్పకపోవడం వల్ల, తమలో తాము కుమిలిపోవడం వల్ల, బాధపడడం వల్ల, తమలోనే ఉందనే భావనలో ఉండడం వల్ల, తమదే ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, నా ఒక్కళ్ళకే ఉంది ఈ సమస్య అనే భావన కలుగుతుంది. అప్పటినుంచి మరింత దిగులు పెరుగుతుంది. నాకెందుకొచ్చింది? భగవంతుడు నాకెందుకు ఇచ్చాడు? నేనెందుకు అందరిలా ఉండలేకపోతున్నాను? ఈ రకమైనటువంటి చింతనతో కొనసాగే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా అనాసక్తి నుంచి స్వీయ అపకారిగా మారే అవకాశం ఉంది. గోడకేసి కొట్టుకోవచ్చు, చేతులతో కొట్టుకోవచ్చు, తనకి తను సుఖపడకుండా తనే అడ్డుపడచ్చు. ప్రతి పనిలో తనకి ప్రయోజనం ఉందన్న ఆసక్తి లేకుండా ఉండొచ్చు. నీకు కలిసి వస్తుందనా, ఏం కలిసి వస్తే ఏం ఉపయోగం అన్నట్టుగా ఆలోచనలో ఉండొచ్చు. ఈ విధంగా వ్యక్తి అభివృద్ధికి కృషి చేయకపోవడం అనే అపకారం కూడా వ్యక్తి చేసుకునే అవకాశం ఉంది మానసిక సమస్యలతో చింతించే వ్యక్తి. ఈ స్వీయ అపకారిగా మారడానికి ప్రధానంగా మనసు వ్యతిరేకంగా ఉండడం, మానసిక సమస్యలతో ఉండడం కారణం అని చెప్పుకున్నట్లయితే, వాటిని ముందుగా వదులుచుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తికి. వాటిని వదులుచుకుంటే మళ్ళీ స్వీయ అనురక్తి జనిస్తుంది, స్వీయ ఆసక్తి పుడుతుంది. అప్పటి నుంచి స్వీయ ఆనందం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. స్వీయ ఉపకారిగా మారే అవకాశం ఉంటుంది. స్వీయ అపకారి నుంచి ఉపకారిగా మారే అవకాశం ఉంటుంది. ముందు మూలమైనటువంటి మానసిక సమస్య. వీటన్నిటికీ కూడా ఈ ఉదాసీనతకి, నిర్లిప్తతకి, నిర్లక్ష్యానికి, అశ్రద్ధకి, వీటన్నిటికీ మూల కారణం ఈ స్వీయ అపకారానికి మూల కారణం మానసిక సమస్యలు. కాబట్టి ముందు అవి తొలగించుకుంటే అప్పుడు శ్రద్ధ పుడుతుంది, తన మీద తనకి అనురక్తి పుడుతుంది, తనకి తను ఉపకారిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా తెలుసుకోవాల్సింది, ఏ మానసిక సమస్య అన్నా ప్రపంచంలో అన్ని చోట్ల ఉండేటువంటి వ్యక్తిదే, సహజమే అది. ప్రతి మానసిక సమస్య కూడా ప్రపంచంలో ఏ ఖండంలో, ఏ దేశంలో, ఎక్కడ చూసినా కూడా ఆ సమస్య ఉంటుంది. సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది ఒక సార్వజనీయమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. అక్కడి నుంచి మనం ఐడెంటిఫై చేసినటువంటి సమస్యకి పరిష్కారం ఏమిటి? ముందు మన సమస్యను గుర్తించి పరిష్కారం ఏమిటనే ఆలోచన మొదలైతే మనసు పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి ముందుగా చేయవలసింది, మనకున్న సమస్యను ఎవరి దగ్గరైనా నమ్మకమైన వ్యక్తుల దగ్గర, మనకి ఈ సమస్యని మనం వాళ్ళతో చెప్తే వాళ్ళు మన ఎక్స్‌ప్లాయిట్ చేసే వ్యక్తులు, మన లోకువ చేసే వ్యక్తులు, మన తక్కువ చేసే వ్యక్తులు, వాళ్ళకి చెప్పకూడదు. మళ్ళీ వాళ్ళ అవకాశంగా తీసుకుని మనతో పనులు చేయించుకోవచ్చు. మన దగ్గర ఏమైనా డబ్బు దసుకుంటే లాగేసుకోవచ్చు, లేకపోతే మన బానిసగా మార్చేయచ్చు. ఆ రకమైన వ్యక్తులు ఉంటారు చుట్టూ. వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. అంచేత మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి దగ్గర మనం ప్రస్తావించినప్పుడు దానికి తగ్గ మార్గానికి మరొక మెట్టు ఎక్కినట్టు అవుతుంది. తనకి తెలిసి ఉన్న మార్గాలు మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే పత్రికలు చదవటం, దినపత్రిక చదవటం దగ్గర నుంచి మొదలుపెట్టి పుస్తకాలు చదువుతున్నట్లయితే అక్కడి నుంచి వ్యక్తిత్వ వికాస సాహిత్యం వైపుగా పరిచయం కావడం జరుగుతుంది. ఆ పరిచయంతో ఆ పుస్తకాలు చదవటం మొదలు పెడితే తన సమస్య అనేది అందులో చర్చించబడుతుంది. పుస్తకాల్లో, వ్యక్తిత్వ వికాస సాహిత్యంలో దాని నుంచి ఆ సమస్య పరిష్కారాలు ఇవ్వబడతాయి. ఆ పరిష్కారాలను తూచా తప్పకుండా పాటించినట్లయితే, అవన్నీ చేయగలిగితే, శ్రద్ధ పెట్టి అవన్నీ మనసు పెట్టి చేయగలిగితే తప్పనిసరిగా ఆ మానసిక సమస్య నుంచి బయటపడచ్చు. తన పట్ల తను అనురక్తిని పెంచుకోవచ్చు, స్వీయ ఇష్టాన్ని పెంచుకోవచ్చు. ఎప్పుడైతే ఇవన్నీ కలిగాయో స్వీయ అపకారం అనేది పోతుంది, స్వీయ ఉపకారం అనేది వస్తుంది. మనం వ్యక్తికి తనకు తను అపకారం చేసిన పరిస్థితి నుంచి బయటపడి తనకి తను ఉపకారం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా అందరితో సమానంగా, అందరికంటే ఉన్నతంగా కూడా సంతోషంగా, ఆనందంగా జీవించచ్చు.